Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో ఎంత బరువు పెరగవచ్చు అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. దాని గురించి తెలుసుకుందాం. వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది. సో బేసికలీ వెయిట్ గెయిన్ అనేది అందరికీ కాన్స్టెంట్గా ఫిక్స్డ్గా ఉండదండి. మన బిఎంఐ బట్టి, అంటే మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే మనం అండర్ వెయిట్ ఉన్నామా, నార్మల్ వెయిట్, ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్లో ఉన్నామా అనేది కూడా చూసుకోవాలి. సో మన బిఎంఐ బట్టి వెయిట్ గెయిన్ అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్స్కి. సో వెన్ ద అండర్ వెయిట్ అంటే మనము ఉండాల్సిన దానికంటే వెయిట్ తక్కువగా ఉండి బిఎంఐ లెస్ దెన్ 18.5 ఉన్నప్పుడు, అప్పుడు ఓవరాల్గా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు మ్యాక్సిమం అప్ టు 12 to 18 kgs వరకు బరువు పెరగచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మనం నార్మల్ వెయిట్ ఉన్నాం అంటే మన బిఎంఐ 18.5 నుంచి 24.9 ఆ రేంజ్లో మెయింటైన్ అవుతుంది అని అంటే మనం 11 to 15 kgs వరకు పెరగచ్చు. అండ్ ఇఫ్ యూఆర్ ఓవర్ వెయిట్ అంటే వెయిట్ ఏంటంటే మనకు బిఎంఐ మోర్ దెన్ 25 నుంచి 30 వరకు ఉన్న వాళ్ళకు ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 6 to 9 kgs వరకు పెరగచ్చు. వెరాజ్ ఓవర్ వెయిట్ అంటే ఒబీస్ ఉన్న వాళ్ళు అంటే బిఎంఐ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30 ఉన్న వాళ్ళకి ఏంటంటే హార్డ్లీ 1 to 6 kgs వెయిట్ గెయిన్ అడ్వైస్ చేస్తాము. సో అది వెయిట్ ఎలాగ అంటే మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పుడు అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫ్యాటీ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్ అన్నీ తీసుకోండి అంటాం. మరి ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫుడ్ ఐటమ్స్లో కొంచెం రెస్ట్రిక్షన్స్ చెప్తాం. అంటే ఆలుగడ్డ, చామగడ్డ, చిలకడ దుంప అట్లాంటివి వద్దంటాము. కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి మంచి ప్రోటీన్ డైట్ తీసుకోండి అంటాము. జంక్ ఫుడ్స్, మైదా బేస్డ్ ఐటమ్స్ అవన్నీ కూడా సేమ్ పీసీఓడి డైట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు. సో అలా మనం కంట్రోల్ చేసుకుంటాం. అంటే మన బిఎంఐ బట్టి, మన బాడీ వెయిట్ బట్టి ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలనేది మనము సూచనలు ఇస్తూ ఉంటాం. అంటే వచ్చిన ప్రతిసారి కూడా చెక్ చేస్తూ ఇంత వెయిట్ గెయిన్ ఓకేనా, సాటిస్ఫాక్టరీయా లేదనేది కూడా మన పేషెంట్స్కి చెప్తూ ఉంటాం. అండ్ ఆన్ అన్ యావరేజ్ మనకు ఫస్ట్ 3 months బేబీ అంటే జస్ట్ ఇంప్లాంటేషన్ చిన్నగా ఉంటారు, అంటే వాళ్ళు అప్పటికి పెరిగే స్టేజ్లో ఉంటుంది కాబట్టి హార్డ్లీ 1 to 2 kgs పెరుగుతారు ఫస్ట్ 3 monthsలో. అండ్ చాలామందికి ఏంటంటే నాజియా, వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఫుడ్ ఇష్టం లేకపోవడము, ఏది తినాలనిపించకపోవడం, ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్ ఎర్లీ వీక్స్లో. సో ఫస్ట్ 3 months ఏమంతగా వెయిట్ గెయిన్ అవ్వరు. కొంతమంది వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు, అంటే ఎక్కువగా అతిగా వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అవుతారు. వామిటింగ్స్ అంతగా ఏం లేదు అన్న వాళ్ళకు వెయిట్ గెయిన్ కూడా యావరేజ్గా 1 to 2 kgs పెరుగుతారు. నెక్స్ట్ 3 months అంటే మిడ్ ట్రైమిస్టర్ అంటాం, అంటే సెకండ్ ట్రైమిస్టర్లో మ్యాక్సిమం వెయిట్ గెయిన్ అవుతారు. అందులో కూడా యావరేజ్గా 0.5 to 1 kg per week, అంటే వారంలో ఒక అర కేజీ నుంచి 1 kg వరకు పెరుగుతుంటారు. అండ్ మ్యాక్సిమం వెయిట్ గెయిన్ సెకండ్ ట్రైమిస్టర్ ఎందుకు అంటామంటే మనకు సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months కాకుండా నెక్స్ట్ 3 monthsలో బ్లడ్ వాల్యూమ్ ఆల్మోస్ట్ 50% పెరుగుతుంది. సో పెరిగేసరికి ఏంటంటే మనకు సెల్స్ కానీ లోపల అంటే వెయిట్ గెయిన్ అనేది కూడా ఎక్కువగా అవుతుంది. అండ్ ఈవెన్ ఫర్ ద బేబీ గ్రోత్ కూడా మ్యాక్సిమం గ్రోత్ స్టార్ట్ అవుతుంది సెకండ్ ట్రైమిస్టర్ నుంచి. అండ్ ఈవెన్ థర్డ్ ట్రైమిస్టర్ అంటే లాస్ట్ 3 నెలల్లో కూడా ఆన్ అన్ యావరేజ్ పర్ వీక్ అంటే వారంలో ఒక అర కేజీ నుంచి 1 kg వరకు పెరుగుతారు. సో సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ ఆల్మోస్ట్ 0.5 to 1 kg per week పెరుగుతారు. ఫస్ట్ ట్రైమిస్టర్ మాత్రం ఏమంతగా పెరగరు. సో ఇలా మనకు గ్రాడ్యువల్గా వెయిట్ గెయిన్ ఉందా లేదా అనేది కూడా మనం చూసుకుంటూ ఉంటాం. అండ్ వెయిట్ కూడా అతిగా పెరగదు, అట్లానే ఓవర్ వెయిట్ కూడా ఉండొద్దు. మనకు వెయిట్ గెయిన్ ఎక్కువగా అవుతుంది అంటే మనం పెరగాల్సిన దానికంటే ఎక్కువగా పెరుగుతుంది అంటే ఐదర్ మనకు ఫుడ్ ఇంటేక్ అంటే డయటరీ హ్యాబిట్స్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్, డయాబెటీస్ ఏమైనా ఉందా అనేది కూడా చూసుకోవాలి. బికాజ్ డయాబెటిక్స్లో కూడా అంటే ఈవెన్ దో ఫుడ్ కొంచెం తినగానే తొందరగా బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అదొకటి రూల్ అవుట్ చేస్తాము. అండ్ దెన్ ఓవర్ వెయిట్ అయ్యేసరికి మళ్ళీ ఛాన్సెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా పెరగచ్చు. సో అందుకనే మరీ ఓవర్ వెయిట్ కూడా అవ్వకూడదు, కంట్రోల్గా వెయిట్ గెయిన్ అవ్వడం బెటర్. అండ్ కొందరు ఏంటంటే అండర్ వెయిట్ అంటే పెరగాల్సిన దానికంటే కూడా పెరగరు, చాలా తక్కువగా కొద్దిగా పెరుగుతుంటే రిస్క్ ఏంటంటే మనకు లోపల బేబీ పెరిగే పిండం కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఉమ్మి నీరు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ప్లాసెంటా హెల్దీగా అంటే మాయ హెల్దీగా ఉండకపోవడము, బేబీకి బ్లడ్ సరిగా లేకుండా బేబీ వెయిట్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓవర్ వెయిట్ ప్రాబ్లమే, అండర్ వెయిట్ కూడా ప్రాబ్లమే. సో డెఫినెట్గా మీరు చెకప్స్కి వచ్చినప్పుడు అందుకే మనం ప్రతిసారి బీపీ, వెయిట్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాం. అంటే మీరు కరెక్ట్గా పెరిగితే ఓకే, లేదు ఎక్కువగా పెరిగితే ఏంటంటే అట్లీస్ట్ వార్నింగ్ సైన్స్ లాగా ఉంటుంది, లేదు అండర్ వెయిట్ ఉంటే ఏంటంటే ఫుడ్లు ఏవేవి తీసుకోవాలి అనేది మనం చెప్పగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు ఏ వారంలో ఎలా బరువు పెరుగుతారు, ఫస్ట్ 3 నెలల్లో ఎలా పెరుగుతారు, సెకండ్ 3 నెలలు, దాని తర్వాత లాస్ట్ 3 monthsలో బేబీ వెయిట్ గెయిన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. అండ్ దెన్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ట్విన్స్లో అంటే కవలలు ఉన్నప్పుడు బరువు ఎట్లా పెరుగుతారు అనేది కూడా చాలామంది అడుగుతుంటారు. ఆన్ అన్ యావరేజ్ ట్విన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అరౌండ్ 15 to 20 kgs వెయిట్ గెయిన్ అవుతారు అంటే త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ మంత్ నుంచి 9th month వరకు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. Thank you.